దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము 8వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం 4వ వచనం నుండి చదివి మరి చెప్పడం జరుగుతుంది. దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన యూదులతోటి ఆయన యూదులతో మాట్లాడుతున్నాడు. అక్కడ పరిసయ్యులు ఇంకా మరి అనేక బిడ్డలు మనుషులు ఉన్నారు. అయితే ప్రభు అక్కడ యూదులతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 44 నుంచి మనం సూత్రం 44 చదువుతున్నా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చి కోరుచున్నారు. ఆది నుండి వాడు నరవంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు అని అందు సత్యమే లేదు. ఇక్కడ సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పరు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం ఏంటంటే, ఆయన ఆది అందే సాతాను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సాతానుడు ఆది అందే ఆడు ఆ సాతానుడు ఉన్నాడని మనం చూస్తుంటున్నాం. మరి వాడు ఒక సాతాను యొక్క గురించి ప్రభు యూదులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమంటుండంటే, మీరు మీ తండ్రి యగు అపవాదిని సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చి కోరుచున్నారని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. నిజంగా సాతాను ఒక పేరుతోటి ఉండి సాతాను యొక్క కోరికలు, సాతాను యొక్క దురాలోచనలు నెరవేరుస్తున్నారని ఇక్కడ ప్రభు చెప్తుంటున్నాడు. మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చి కోరుచున్నారని ఇక్కడ అంటున్నాడు. సాతాను యొక్క దురాలోచనలు, సాతాను యొక్క కోరికలు, సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క మోసాలు మరి చేస్తూ మరి సాతాను యొక్క కోరికలు నెరవేరుస్తున్నారని ఇక్కడ యూదులతో ప్రభు మాట్లాడుతుంటున్నాడు. ఆది నుండి వాడు నరవంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఎందుకంటే వాడు ఆది నుండి వాడు నరవంతకుడై ఉన్నాడు, ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సాతానుడు గాని మనొక దూతలు గాని ఎవరైతే సాతానుకు పేరుగాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు సత్యమందు అసలే ఉండదని ఇక్కడ ప్రభు చెప్తుంటున్నాడు. సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదని ఇక్కడ చెప్తుంటున్నాడు. అందుకొనకే దేవుడు ఏమనంటే, నేనే సత్యము, నేనే జీవము, నా దార తప్పనే మరి తండ్రి దగ్గరికి పరలోక రాజ్యంకు రాడని ప్రభు చెప్తున్న వాక్యం ఏంటంటే సత్యం. యేసుక్రీస్తు ప్రభు అంటేనే సత్యం, సత్యం అంటేనే దేవుడు. ఆ సత్యము మరి దుష్టును సాతాను సత్యము లేదు. ఆ తర్వాత
యూదుల మీద సత్యము లేదు. ఆ ఇక్కడ ఇక్కడ చెప్తుంటున్నాడు వాడు కానీ సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడు. అంటే సాతానుడు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావంను అనుసరించే మాటలాడు అని ఇక్కడ అంటున్నాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇక్కడ అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. చాలా మంది మరి అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అంటే చాలా మంది కూడా అబద్ధములు ఆడతారు. ఈ అబద్ధములు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అబద్ధాలు ఆడే ఒక మూల వాక్యం ఎక్కడుందంటే ఆది కాండంలో ఉన్నది. ఆది కాండం 3వ అధ్యాయంలో ఆడు దేవుని యొక్క మాటకు మరి వాక్యానికి వ్యతిరేకంగా మరి అవ్వను ఆదముని మోసపుచ్చి అక్కడ మరి ఆది కాండములో అక్కడ 3వ అధ్యాయంలో ఉన్నది. అందుకొరకే వాడు మరి దేవుడేమో సత్యం చెప్తే అది సత్యం, అది కానే కాదు అది అని ఇక్కడ మరి ఆది కాండం 3వ అధ్యాయం ఉన్నది, చదువుకోండి. ఎందుకంటే ఆది నుండేవాడు అబద్ధాలు ఆడేవాడని, ఆది నుండేవాడు మోసాలు చేసేవాడని, ఆది నుండేవాడు హత్యలు చేస్తున్నాడని, ఆది నుండేవాడు మనుషులకు మరి అబద్ధాలు అనేది నేర్పిస్తుండని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ అబద్ధము నాకు జనకుడై ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో, ఎవరైతే మరి యొక్క అబద్ధాలు ఆడుతున్నారో, ఎవరైతే మోసాలు చేస్తున్నారో, ఎవరైతే మనుషులు సంపాలని మనుషులకు సంపుతున్నారో, ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో, నీతిమంతులని సత్యమంతులని పట్టించేసి పట్టిస్తుంటున్నారు ప్రజలకు. ఇలా ఎందుకొరకు చేస్తున్నారంటే వాళ్ళు మరి అబద్ధాలు ఆడేటోళ్ళు, వాళ్ళు మోసాలు చేసేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం నేర్పిండు వాళ్ళకు? మోసాలు నేర్పిండు, సత్యాలు నేర్పిండు, అబద్ధాలు నేర్పిండు, మనుషులు చంపేది కూడా నేర్పిండు. అది ఎందుకొరకు వస్తుందంటే సాతాను యొక్క ఆలోచన చేత, సాతాను యొక్క దురాత్మ ద్వారా, దురాత్మ వాళ్లకు అబద్ధాలు ఆడేటప్పుడు సాతాన్ని వాళ్ళకు ప్రేరేపించి వాళ్ళు అబద్ధాలు ఆడేటట్టుగా, మోసాలు చేసేటట్టుగా, లంచాలు తీసుకునేటట్టుగా చేస్తుంది. ఏంటంటే సాతాను యొక్క ఆత్మ, సాతాను యొక్క ఆత్మ అంటే ఆ సాతాను యొక్క ఆత్మని మనం చూస్తుంటే హృదయంలో సాతాను యొక్క హృదయములకు ఆత్మ సాతాను యొక్క ఆత్మ ఇస్కరియోతు మీదకి వచ్చేసి ఇస్కరియోతు యేసు ప్రభుని అమ్మేసింది, పట్టించింది. ఎందుకొరకంటే డబ్బు కోసమే సత్యమైన దేవుణ్ణి యేసయ్య అక్కడ పట్టించిందని మనం చూస్తుంటున్నాం. చాలా మంది కూడా నిజంగా మరి సత్యానికి వ్యతిరేకంగా అబద్ధాలు ఆడుతున్నారు. సృష్టికర్త దేవునికి మరి వాళ్ళు వ్యతిరేక అబద్ధాలు ఆడుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు మోసాలు చేస్తుంటున్నారు. వాళ్ళు దేవుని యొక్క సృష్టికర్త సత్యానికి వ్యతిరేక అబద్ధాలు ఆడి మనుషులని మరి మోసాలు చేస్తున్నారని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఈ సాతానుడికి మరి అపవాదం అంటే అబద్ధాలు చెప్పడానికి అబద్ధాలు తండ్రి ఎవరు? సాతానుడే. అబద్ధానికి జనకుడు సాతానుడే. అందుకొరకే దురాత్మ దాని మనుషులని, ప్రపంచం అంతా కూడా మనుషులని యేసు దురాత్మ దానినే మనుషులు మరి చాలా మంది మనుషులు చాలా మోసం చేస్తుంటున్నారు. చాలా మనుషులను కొంతమంది చంపుతున్నారు. చాలా మందిని మరి రకరకాల పాపాలు చేపిస్తున్నారు దురాత్మని మనము చూస్తుంటున్నాం. ఇక్కడ జనకుడై ఉన్నాడు. నేను ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించు అని ప్రభు ఇక్కడ సవాలిస్తుంటున్నాడు యూదులతో. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యమే చెప్పుచున్న ఎడల అంటున్నాడు ఇక్కడ ప్రభు మీరెందుకు నన్ను నమ్మరు అని ఇక్కడ ప్రభు చెప్తుంటున్నాడు. అందుకొరకు నిజంగా దేవుని యొక్క సువార్త సత్యము చెప్పినప్పుడు చాలా మంది సత్యము అది
వాళ్ళు ఇంటలేరు, చాలా మంది ఇంటలేరని ప్రభు చెప్తుంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సువార్త చెప్తే మరి చాలా మంది వినలేకపోతున్నారు, సత్యం చెప్పిన వినలేకపోతున్నారని ఇక్కడ ప్రభు చెప్తుంటున్నాడు. దేవుని 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 సంబంధైన వాడు దేవుని మాటలు వినును. అంటే దేవుని సంబంధులైన వాడు వాళ్ళు దేవుని మాటలు వింటారు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటారు, దేవుని యొక్క సత్యంగా నడుచుకుంటారు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలకు ప్రేరేపించిన బిడ్డలు, దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని బిడ్డలు దేవునిలో ఉండి సత్యములో ప్రభు నడిపిస్తాడు. అలా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారంగా నడుచుకునడానికి దేవుడు వాళ్ళకు కృప చూపేవాడిగా ఉంటున్నాడు. అదే ప్రభు దేవుని సంబంధుడైన వాడు దేవుని మాటలు వినుడని మనం చూస్తుంటున్నాం. మీరు దేవుని సంబంధులు కారు. ఎందుకొరకంటే మరి సత్యమంతుడు మరి మోసాల్లో ఉండేవాడు, అబద్ధాలు ఆడేవాడు, సత్యము లేదని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మరి అందుకొరకే ఆయన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చేసి ఆయన సత్యమైన దేవుడు, ఆయన ఒక సువార్త చెప్పడానికి, సత్యాన్ని చెప్పడానికి సృష్టికర్త దేవుడు నేనని ఆయన సువార్త చెప్పుతూ అనేక బిడ్డల్ని అసత్యం నుంచి, పాపం నుంచి, అవినీతి నుంచి, మోసాలు విడిపించడానికి వరకు ప్రభు ఈ లోకానికి వచ్చిందని మరి అక్కడ మనిషిగా దేవుడు ఇక్కడ ప్రభు మన కొరకు శిలువలో పాలన పెట్టి రక్తం గార్చి ఆ రక్తంలో పాపలు పరిహారం చెల్లించి చనిపోయి తిరిగి లేచిండు, మళ్ళీ రాబోతుడు. దేవుడు పరిశుద్ధాత్మ, దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ సంచుకరంగా ఉన్నాడు, ఆదరణకర్తగా మనకు ఉన్నాడు. దేవుడు మన దేవుని బిడ్డలు నమ్ముకునే బిడ్డలు దేవుని మాటలు వింటారు, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారు. మరి సత్యము లేనోళ్ళు, రక్షణ లేనోళ్ళు, మోసాలు చేసే వాళ్ళందరూ కూడా అదంతా కూడా సాతానికి ఒక సంబంధులు, దుష్టుల యొక్క సంబంధులు వాళ్ళు. అయితే మరి ఇక అబద్ధాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, మనుషులు చనిపెట్టాలందరి మీద దేవుని ఉగ్రత కుమరిస్తాడు ప్రభు. ఎందుకని వాళ్ళు చనిపోయిన తర్వాత నరకములు ఇస్తాడు దేవుడు, నరకములు ఇస్తాడు. అక్కడ యువములు కాల్తారు అక్కడ. అందుకొరకే సాతాను యొక్క ప్రేరేపు నుండి, అబద్ధాల నుంచి, మోసం నుంచి, అబద్ధాల నుంచి విడుదల పొందాలని దేవుని వాక్యం చెప్తుంది. మీరు అబద్ధాలు ఆడద్దు, మోసాలు చేయొద్దు, మనుషులను సంపదు, నష్టం చేయొద్దు, మీరు సత్యంగా నడవండి, ప్రభు నమ్ముకోండి. ప్రభు నమ్ముకుని పాపక్షేమణ కలుగుతుంది. ప్రభు నమ్ముకోండి, అప్పుడు దేవుడు మీరు నీతి న్యాయంగా నడవండి. యేసు నామములో మీకు ప్రకటిస్తుంటున్నాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.